శ్రీకృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు అని అంటారు. అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది తప్పు. కృష్ణ పరమాత్మకి 16,000 మంది భార్యలు కాదు, 16,108 మంది భార్యలు. ఇందాక మనం గృహస్థాశ్రమం గురించి మాట్లాడుకున్నట్టుగా ఆయన ఒక ఐడియల్ గృహస్థాశ్రమం. అటు రాముడు ఎంత గృహస్థాశ్రమ ధర్మాన్ని పాలించారో అంతగానే కృష్ణుడు పాలించారు. ఎందుకో తెలుసునా అండి? ఎప్పుడైనా మీరు విన్నారా శాస్త్రంలో 2 భార్యలకు గొడవైంది, లేదా ఒక భార్యతో డైవర్స్ అయిపోయింది, అలా విన్నారా మీరు ఎక్కడైనా కృష్ణుడి గురించి? 16,108 మందికి 16,108 బంగారు భవనములనిచ్చి 16,108 మందితో ఒకటే సమయంలో వాళ్ళకుండే గృహస్థాశ్రమ ధర్మాలను నిర్వర్తించారు పరమాత్మ. ఒకసారి నారదుకు డౌట్ వచ్చింది, నేను ఇంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాము అని ఒక్కొక్క భవనంలోకి వెళ్తే, ఒక భవనంలో సంధ్యావందనం చేస్తున్నాడు, ఇంకో భవనంలో దానం ఇస్తున్నారు, ఇంకొక భవనంలో వేద పండితుల యొక్క ఆశీర్వచనం స్వీకరిస్తున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే రాజా మినిస్టర్తో మాట్లాడుతున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే ప్లాన్లు వేస్తున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే పిల్లలతో ఆడుకుంటున్నారు, ఇంకొక భవనంలోకి వెళ్తే భార్యతో మాట్లాడుతున్నారు. కాబట్టి జనాలందరూ కృష్ణుడు ఏదో ఇది చేసే, కృష్ణుడు ఇంతమంది భార్యలు చేసుకుంటే మేమేం చేసుకోవడం తప్ప, ఫస్ట్ మనం ఒక్కరిని 2 అవ్వమనండి, 2 3 అవ్వమనండి, తర్వాత ఎన్ని పెళ్ళిళ్ళు కావాలంటే అన్ని పెళ్ళిళ్ళు చేసుకోమనండి. కాబట్టి భగవంతుడి పైన, భగవంతుడితో పోలిక మీకు కావాలి అని అనుకుంటే ఫస్ట్ గోవర్ధనాన్ని ఎత్తండి. గోవర్ధనం ఏంటండి? ఒక చైర్ ఎత్తలేరు వీళ్ళు, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి రెడీ అయిపోతారనమాట. కాబట్టి భగవంతుడి యొక్క తత్వం అది. అంటే అందులో ఏం చూపిస్తున్నారంటే, నేను ఒక్కరితోటే ఉంటా, వేరే వాళ్ళని నెక్స్ట్ రోజు టర్న్ ఇస్తా, అలా కాదండి. ఎంతమంది ఏ క్షణంలో ఎక్కడ నుంచి భగవంతుణ్ణి ఆశ్రయించినా స్వామి వాళ్ళతో ఉంటారు. అది భగవంతుడికి సాధ్యమైనది మాత్రమే. అదే భగవతత్వము అని అంటే. అటువంటి భగవత్ శక్తి కలిగిన, భగవత్ శక్తి ఏంటి? భగవంతుడే సాక్షాత్తుగా కృష్ణుడు. కాబట్టి మానవుడితో సాధ్యమయ్యే విషయాలు కావు ఇవన్నీ కూడా. భగవంతుడి యొక్క తత్వాన్ని చింతన చేయాలి, భగవంతుడి యొక్క తత్వం గురించి తెలుసుకోవాలి. అసలు కృష్ణుడు ఎందుకు 16,000 మందిని, 100 మందిని ఎందుకు వివాహం చేసుకున్నారు? ఆయనకు అష్టమహిషులు అని ఉంటారు, 8 మంది. తర్వాత 16,100 మందిని పెళ్లి చేసుకున్నారు. ఎందుకు అంటే అందరు కోరుకున్నారు, కృష్ణ నాకు నువ్వు భర్తగా కావాలి. ఏ స్త్రీకి ఉండదండి కృష్ణుని చూశాక ఆయనను పెళ్లి చేసుకోకుండా ఉండాలి. కాబట్టి అందరూ అనుకున్నారు, అందరి కోరికని నిర్వర్తించేశారు. ఆయన భగవంతుడు కాబట్టి చేయగలుగుతారు, మనం చేయకూడదు, అది తప్పు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒక సీఎం కాన్వాయ్ వెళ్ళింది అనుకోండి, సిగ్నల్ దాటుకుంటూ స్ట్రైట్ వెళ్ళిపోతుంది. ఆ సీఎం వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతే నేను తీసుకెళ్ళి జోగా ప్లే చేస్తాను. ఎందుకంటే ఆయన అర్హత వేరు, నీ అర్హత వేరు. కాబట్టి నేను కూడా వేరేలాగా ఉంటా అన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి అలా మన పరిస్థితి ఉండకూడదు. మనం అందుకే తత్వచింతన, శాస్త్రాధ్యయన, భగవంతుడి గురించి వినటం, ప్రామాణికమైన గురు శిష్య పరంపర నుంచి విన్నప్పుడు అప్పుడు భగవతత్వం, ఆయన చేసే ప్రతి లీలలో కూడా ఏంటి ఆ అంతరార్థం అనేది మనకు అవగతం అవుతుంది. అలా అవగతం చేసుకొని భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆ భగవంతుడి యొక్క కృప అనేది లభిస్తుంది. అంతేగాని ప్రతిసారి మనం భగవంతుని నిందించే ప్రయత్నం చేయకూడదు అనమాట. ఇప్పుడు ఎంత నిందించినా అండి, ఇప్పుడు గాల్లో మనం మురికిని వేస్తే ఎక్కడొస్తుంది? మన పైనే కదా పడేది. ఆ పరిస్థితి అవుతుంది. కాబట్టి వినయంతో ఆశ్రయిద్దాం, భగవతత్వాన్ని తెలుసుకుందాం. అహంకారంతో మనం ఎప్పుడూ కూడా భగవంతుడి పైన దూషణ చేయకూడదు.